మెడికల్ జర్నల్స్లో ప్రచురితమైన అధ్యయనాల ప్రకారం కరోనాను ముందుగా చైనాలోని వుహాన్లో గుర్తించారు. దీంతో ఈ వైరస్ చైనాలోనే పుట్టిందనే ప్రచారం జరిగింది. అక్కడ మాంసం మార్కెట్ నుంచి జంతువుల ద్వారా మనుషులకు సోకిందనే వాదన ఉంది. ఇందులో నిజాలు ఏంటో తేల్చాల్సిన బాధ్యత ఖచ్చితంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పై ఉంటుంది. అటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాత్రం ఈ అంశంపై దర్యాప్తు చేయడంలో చాలా ఆలస్యం చేసింది. 2019 డిసెంబర్లో వైరస్ వ్యాప్తి తీవ్రమైతే WHO సిబ్బంది చైనాలో పర్యటించింది మాత్రం 2021 జనవరిలో. అంటే 13 నెలల తర్వాత కానీ WHO బృందం చైనాలో అడుగే పెట్టలేదు. అటు వైరస్ మూలాలను గుర్తించేందుకు వచ్చిన WHO టీంకు చైనా పూర్తి స్థాయి సహకారం అందించలేదన్న ప్రచారం కూడా ఉంది. ఇదంతా చైనాను వ్యతిరేకించే దేశాలు ఎక్కువగా నమ్మే విషయాలు. ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కానీ ఒక్కటి మాత్రం ఇక్కడ స్పష్టమవుతుంది. కరోనా కట్టడిలో మాత్రం WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విఫలమైంది. ఇది గణాంకాలు చెబుతున్న నిజాలు. ఇప్పుడు ట్రంప్కు ఇవే కారణాలుగా కనిపిస్తున్నాయి. చైనా ద్వేషిగా ముద్రపడ్డ ట్రంప్ WHO నుంచి ఈ 4 ఏళ్లలో ఏదో ఒక రోజు బయటకు వస్తారన్నది అందరూ ఊహించిందే. కానీ ప్రెసిడెంట్ పగ్గాలు చేపట్టిన తొలి రోజే ఈ నిర్ణయం తీసుకుంటారని ఎవరూ అనుకోలేదు. ఇక ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమల్లోకి రావడానికి ఏడాదైనా పడుతుంది. ఆ తర్వాత ఈ నిర్ణయ ప్రభావం చాలా గట్టిగానే ఉంటుంది. ఎందుకంటే WHOకి అమెరికా అతిపెద్ద దాత. 2022-2023 సంవత్సరంలో WHOకి అమెరికా ఏకంగా 10,622 కోట్ల రూపాయల నిధులు ఇచ్చింది. అటు ట్రంప్ నిర్ణయంతో అమెరికాకు గట్టి దెబ్బ తగలడం ఖాయమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అమెరికా ఆరోగ్య భద్రతను ట్రంప్ నిర్ణయం తీవ్రంగా ప్రభావితం చేస్తోందని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. CDC, NIH లాంటి అమెరికా ఆరోగ్య సంస్థలు ఎక్కువగా WHO సమాచారం పైనే ఆధారపడి పనిచేస్తూ ఉంటాయి. అటు ట్రంప్ మాత్రం ఇవేవీ ఆలోచించకుండా మొండిగా గుడ్డిగా ముందుకు వెళ్ళినట్టు ప్రతిపక్ష డెమోక్రాటిక్ పార్టీ విమర్శిస్తోంది. నిజానికి ట్రంప్ తన మొదటి విడత అధ్యక్ష కాలంలోనే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కు ఓ సందర్భంలో నిధులు నిలిపివేశారు. కరోనా సమయంలో WHO నుంచి అమెరికా వైదొలిగే ప్రక్రియను మొదలుపెట్టారు కూడా. కానీ బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ట్రంప్ రావడంతో పాతపాటే మళ్లీ మొదలైంది. అదే చైనా, అదే WHO, అదే ట్రంప్.